హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో దురంధర్ 2 ద రివెంజ్ నేను చేసిన స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియోకి వచ్చిన కొన్ని ఫన్నీ కమెంట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ ఆల్సో ఛానల్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంతకీ పార్ట్ 3 ఉందా లేదా బ్రో? పార్ట్ 3 ఉంటుందా బ్రో? సినిమాకి పార్ట్ 3 అయితే లేదు. జస్కిరత్ సింగ్ రంగి ఇండియా వచ్చేస్తాడు, ఫ్యామిలీని కలవడానికి వెళ్తారు, వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అండ్ రోడ్ వైపు చూస్తాడు. సో మూవీ అక్కడితో ఎండ్ అయిపోతుంది అండ్ పార్ట్ 3 అయితే లేదు. మూవీ దీంతో ఎండ్ అయిపోతుంది. దురంధర్ 1 అండ్ దురంధర్ 2 ది ఎండ్. వాట్ ఐ డోంట్ లైక్ ఇన్ దురంధర్, పాకిస్తాన్ చీప్ పాలిటిక్స్ మనకెందుకు, ఎవ్రీ 2 minutes లియారీ బ్రో. సినిమా కాన్సెప్టే పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఇంటర్నల్ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇండియాతో ఉన్న శత్రుత్వం, ఇండియా మీద ఉన్న ద్వేషం. సో ఇందులో పాకిస్తాన్ గురించే ఉంటుంది కానీ భీమవరం, బాల్మా ఇవన్నీ ఉండవు బ్రో. అతనికి 2 చెల్లెళ్ళు మాత్రమే, ముగ్గురు కాదు. నేను ముగ్గురు అని ఎక్కడా చెప్పలేదు. నేనేం చెప్పానంటే ఆ ఎమ్మెల్యే అనేవాడు 2 చెల్లిని బలాత్కారం చేస్తాడు, ఒక చెల్లిని చంపేస్తాడు, ఇంకో చెల్లిని బంధిస్తాడు అని చెప్పాను. సో ఇక్కడ 2 గురించే నేను చెప్పాను. 3వ చెల్లి గురించి నేను ఎక్కడ చెప్పలేదు. ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ చూడండి బ్రో. లాస్ట్లో హీరో ఫసక్ అవుతాడా లేదా బతికే ఉంటాడా అర్థం కాలే. హోమ్కి వెళ్తాడు, అర్థం కాలే ఆ పార్ట్. ఏం లేదు బ్రో, అతను ఇండియా వచ్చేస్తాడు. ఇండియా వచ్చేసిన తర్వాత జనరల్గా ఇండియా ఒక గూఢచారి వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఒక బ్రీఫింగ్ సెషన్ ఉంటుంది. సో ఆ బ్రీఫింగ్ సెషన్ ఆయన బంక్ కొట్టి ట్రైన్ ఎక్కి పంజాబ్ వెళ్ళిపోయి పంజాబ్లో వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మ, చెల్లి పిల్లలు హ్యాపీగా ఉంటారు లైఫ్లో. అతను దూరం నించుంటాడు, వీళ్ళు చూస్తారు అంటే వీళ్ళు చూడరు, పట్టించుకోరు అన్నమాట బేసికల్గా. సో మనకి డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నారంటే వాళ్ళ జీవితంతో వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు అండ్ ఇతను కూడా డిస్టర్బ్ చేయడు. అండ్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నెల 30,000 పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మన జస్కిరత్ సింగ్ రంగి అలా వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. సో అతను చనిపోడు, బతికే ఉంటాడు అనమాట. ఈ కమెంట్ చాలా మంది చేశారు. 45 ఏళ్ళు కాదు బ్రో, 35 years. జమీల్ వచ్చింది 45 ఏళ్ళు బ్యాక్ కాదు, 35 years బ్యాక్. జమీల్ మామ 45 ఏళ్ళు కాదు, 35 years బ్యాక్ పాకిస్తాన్ వచ్చాడు. 45 years కాదు బ్రో, 35 years అండర్ కవర్లో ఉన్నాడు. నేను ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హిందీ వర్షన్ చూసా. హిందీ వర్షన్లో డైలాగ్, ఎగ్జాక్ట్ డైలాగ్ చెప్తా. ముజే 45 साल पहले यहाँ के सियासत में घुसने के लिए भेजा था అంటాడు. అంటే 45 అంటే 40, నన్ను 45 ఏళ్ల క్రితం ఇక్కడున్న పాలిటిక్స్లోకి దూరమని నన్ను పంపించారు అని జమీల్ చెప్తాడు. హిందీ వర్షన్లో అలా ఉంది. తెలుగులో 35 ఏళ్ల క్రితం నన్ను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. తెలుగు డబ్బింగ్ నేను హానెస్ట్ ఫీడ్బ్యాక్, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. తెలుగు డబ్బింగ్ బాగాలేదు అసలు. డైలాగ్స్ తారుమారు చేస్తారు, కొన్ని డైలాగ్స్ కన్వీనియంట్గా చెప్తారు అనమాట. సో ఒకసారి మీరు హిందీ వర్షన్ చూడండి. హిందీ వర్షన్ చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎందుకంటే అది ఒరిజినల్ వర్షన్ హిందీ వర్షన్ కాబట్టి. డబ్బింగ్లో చాలా తారుమారు చేస్తారు. హిందీ వర్షన్లో 45 years బ్యాక్ వచ్చాను అని చెప్తాను. 45 साल पहले ఆయాము అని అంటాడు. నేను సబ్ టైటిల్ కూడా యాడ్ చేసా, స్క్రీన్ షాట్ కూడా పెట్టా. సో అది 45 years, 35 years కాదు. మీరు కుదిరితే ఒకసారి హిందీ వర్షన్ ఓటీటీలో చూడండి. అంటే అందరికీ హిందీ అర్థం కాదు, బట్ మీరు ఆల్రెడీ తెలుగులో చూస్తారు కాబట్టి మీకు సినిమా మొత్తం అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇంకోసారి హిందీలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 35 అనేది రాంగ్, 45 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్రో ఉజేర్ హర్షద్ పప్పు తల తీసినప్పుడు హంజా వీడియో తీస్తాడు బ్రో, అది చెప్పలేదు బ్రో నువ్వు. ఓన్లీ అరెస్ట్ వారెంట్ వస్తుంది అని చెప్పామంతే. ఓకే, గుడ్ కమెంట్. ఈ కమెంట్కి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. సో నేను జనరల్గా నా స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే, నేను సినిమా మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ సినిమా చూస్తూ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటా. నా మైక్ కెమెరాతో నా సిస్టంలో కూర్చుని డబ్బింగ్ చెప్పుకుంటా. డబ్బింగ్ చెప్పుకున్న తర్వాత లెంత్ చూస్తా. అది ఒకవేళ 3, 3:30, 3:15, 3 minutes 10 seconds, 3 minutes 5 seconds వచ్చినట్టు కొన్ని చేంజెస్ చేస్తా. 3 minutes లోపల రావడానికి చూస్తా. కొన్ని ఏంటంటే 2 minutes 25 seconds, 2 minutes 30 seconds వస్తాయి. అవి డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ వేసి అప్లోడ్ చేసేస్తా. ఈ సినిమాకి నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు 7 నిమిషాలు వచ్చింది. అంటే నేను చాలా పాయింట్స్ రాశాను. ఈ పాయింట్ మీరు చెప్పారు కదా, ఏంటంటే హర్షద్ పప్పు తల నరకడం, అది హంజా రికార్డ్ చేయడం, అది రాశాను. ఇంకా మేజర్ ఇక్బాల్ తండ్రి ఒకడు ఉంటాడు,
వాడు వీల్ చైర్ మీద కూర్చుని బూతులు తిడుతూ ఉంటాడు. మేజర్ ఇక్బాల్ నువ్వు వేస్ట్ గాడివి, ఎందుకు పనికిరాని చెమట దద్దంవి, నేను బంగ్లాదేశ్ వార్లో ఉన్నప్పుడు అంతమంది ఆడవాళ్ళని నేను శీలం దోచుకున్నాను, నువ్వేమో ఒక ఆడపిల్లని కన్నావు. అండ్ మేజర్ ఇక్బాల్కి ఒక కూతురు ఉంటుంది, ఆమె కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే దాని గురించి కూడా రాశాను. జనరల్గా పాకిస్తాన్లో ఏంటి అంటే కజిన్ మ్యారేజెస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు పిన్ని కూతురుని చేసుకోవడం, ఓకే, ఒక అతను వచ్చి వాళ్ళ చెల్లి కూతురుని పెళ్లి చేసేసుకోవడం, అలాగా విత్ ఇన్ ఫ్యామిలీస్లోనే మ్యారేజ్ జరుగుతాయి. దానివల్ల పాకిస్తాన్లో ఉన్న కొంతమంది లేడీస్ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ముఖ వచ్చస్సు కానీ ఫేస్ లక్షణాలు కానీ చాలా మగ ఆడ కలిస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట. మేజర్ ఇక్బాల్ కూతురు కూడా అలాగే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆమె డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. డ్రాయింగ్ చేస్తూ ఆమె ఫేస్ చూడండి, కొంచెం మగ ఆడ కలిసిన ఫేస్లో ఉంటుంది. దాని గురించి కూడా రాశా. ఇంకా దావుద్ ఇబ్రాహిం వాడి స్టార్టింగ్ డైలాగే, అంటే నేను మళ్ళీ హిందీ వర్షన్ చెప్తున్నాను, ఏ చాయ్ వాలా ఆకే బహుత్ ఏ కర్ దియా ఓ కర్ దియా అని మోడీని అంటాడు. చాయ్ వాలా అంటే ఎవరు? మోడీ కదా, మోడీని అంటూ ఉంటాడు. సో చాలా రాసాను, డీటెయిల్గా పాయింట్స్ రాసాను. ఇంకా రామ్ జన్మభూమి, దావుద్ ఇబ్రాహిం రామ్ జన్మభూమి గురించి చూసి ఇలా రగిలిపోతాడు అనమాట, అది గురించి రాశాను. ఇంకా రిజ్వాన్ గురించి రాశాను, చాలా పాయింట్స్ రాశాను. బట్ ఎడిటింగ్లో అవన్నీ తీసేయాల్సి వచ్చింది, మెయిన్ స్టోరీయే పెట్టాల్సి వచ్చింది. సో అందుకే చాలా పాయింట్స్ మిస్ అయ్యా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదే లాంగ్ వీడియో పెట్టచ్చు కదా అంటే, నా ఛానల్లో లాంగ్ వీడియో జనాలు చూస్తారు లేదో నాకు డౌట్ వచ్చింది. సో అందుకే షార్ట్ వీడియో పెట్టా. సో షార్ట్ చూడడం వల్ల నాకు వ్యూస్ వస్తాయని నేను అనుకుని షార్ట్ వీడియో పెట్టా. అందుకే చాలా పాయింట్స్ మిస్ అయ్యాయి. సో హోప్ దట్ క్లారిఫైస్ యువర్ పాయింట్. హంజా క్లైమాక్స్లో హోటల్లోనే చనిపోతాడు కదా, హంజా ఆత్మ మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా. నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. పార్ట్ 1లో రెహమాన్ చచ్చిపోతాడు. రెహమాన్ ఏంటంటే ఎస్పీ బుల్లెట్ కాలుస్తాడు. కొన ఊపిరితో ఉన్న రెహమాన్ని హంజా తీసుకొస్తాడు, బతికిస్తున్నట్టు నటిస్తాడు జనాల దృష్టిలో పడ్డానికి. బట్ అక్కడ రెహమాన్ చచ్చిపోతాడు. రెహమాన్ చచ్చిపోతే ఆయన లేచి కూర్చుని హంజాని చూస్తున్నట్టు, సిగరెట్ కాలుస్తున్నట్టు ఒక విజువల్ మనకి డైరెక్టర్ చూపిస్తాడు. అక్కడ ఏంటంటే దాని అర్థం ఏంటంటే, ఒరే నువ్వు నాతో ఉంటూ నాకే వెన్నుపోటు పొడిచావు కదరా అని చెప్పి ఒక సింబాలిక్గా చెప్పడానికి డైరెక్టర్ మనకు ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. అందుకే ఆ చాప్టర్ పేరు ఎట్ టు బ్రూటస్ అని ఉంటుంది. బ్రూటస్ అనేవాడు బ్రూటస్ అని ఒక నవల్లో బ్రూటస్ అనే క్యారెక్టర్ జూలియస్ అనే క్యారెక్టర్ని వెన్నుపోటు పొడుస్తాడు, ఫ్రెండ్గా ఉంటుంది. దాని రిఫరెన్సే ఈ సీక్వెన్స్ అనమాట. హంజా రెహమాన్ దగ్గర నమ్మకస్తుడుగా ఉండి తన సొంత తమ్ముడులా ఉండి వెన్నుపోటు పొడుస్తాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆ సీన్ తీశారు. అండ్ రెహమాన్ ఇలా లేచి కూర్చుంటాడు, అది హంజా భయపడతాడు అనమాట, ఓరి అమ్మ వీడేంటి లేచి కూర్చున్నాడు అని చెప్పేసి. అండ్ తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి ఎలీనాతో చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ డైరీ ఓపెన్ చేసి దొంగనా కొడుకుల లిస్ట్ అంతా ఉంటుంది, ఉగ్రవాదుల లిస్ట్ అంతాను, అది దొంగనా కొడుకుల లిస్ట్. అందులో హంజా పేరు కొట్టేస్తాడు. సో రెహమాన్ పేరు కొట్టేస్తాడు. సో రెహమాన్ చచ్చిపోతాడు, హంజా బతికే ఉంటాడు అనమాట. ఆ ఫ్రెండ్ పేరు పిండా కదా, ఆయన యాక్చువల్ పేరు గుర్బాజ్ సింగ్ పిండా. సో మనకి ఎక్కడంటే ఆయన పూర్తి పేరు తెలుస్తుందంటే, ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి, డ్రగ్స్ డీల్ ఫైనల్ చేయడానికి వీళ్ళు మన పంజాబ్ నుంచి కొంతమంది వస్తారు. హంజా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు. హంజా, జావేద్ ఖాన్ అని వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఒక అతను ఇంట్రడక్షన్ చేస్తాడు, ఇన్కా నామ్ హే గుర్బాజ్ సింగ్, నే ప్యార్ సే పిండా కరికే బులాతే, అంటే ఈయన పేరు గుర్బాజ్ సింగ్ పిండా, ఈయన్ని పిండా అని ప్రేమగా పిలుస్తారు అని ఆయన ఇంట్రడక్షన్ ఇస్తాడు. సో అక్కడ మనకు తెలుస్తుంది ఆయన పేరు గుర్బాజ్ సింగ్ పిండా అని చెప్పి. ఆయన ఉగ్రవాది అయిపోతాడు. హంజా బాత్రూంలో అంటాడు, ఏంట్రా నువ్వు ఇలా అయ్యావు, నిన్ను చూడు ఎలా తయారయ్యావో, ఉగ్రవాది అయిపోయావు నువ్వు అని అంటాడు. సో ఆయన పిండా అని చెప్పి డ్రగ్ టెర్రరిస్ట్ కింద అయిపోతాడు అన్నమాట. సో అతని పేరు గుర్బాజ్ సింగ్ పిండా. తప్పు భయ్యా, ఆదిత్యధర్ 2 years కష్టం 2 minutesలో చెప్పేశావు. నేను ఒక క్లారిఫై చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా నేను జనరల్గా నా స్టోరీ టెల్లర్ ఏదైతే ఉందో నేను ఓన్లీ తెలుగు సినిమాలే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఫ్యూ వీడియోస్ అన్ని తెలుగు సినిమాలే ఉంటాయి. కాకపోతే నేను దురంధర్ 1 చూసిన తర్వాత నాకు ఆ సినిమా ఎంత నచ్చిందంటే, నేను 3 సార్లు థియేటర్లో చూసా, 3 సార్లు హిందీలో చూసా. ఈ సినిమా ఎలాగైనా మన తెలుగు జనాలకి ఎక్కాలి, మంచి సినిమా జనాలకి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఫస్ట్ షార్ట్ వీడియో చేశాను. దురంధర్ 1 స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేశా. దానికి 4 million వ్యూస్, అంటే 40 లక్షల వ్యూస్ వచ్చాయి. పార్ట్ 1 నేను ఎందుకు చెప్పాను అంటే, ఐ వాంటెడ్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమా జనాలు చూడాలి అని చెప్పారు. అండ్ దానికి వచ్చిన కమెంట్స్ కూడా చాలామంది, సినిమా చూడాలి చాలామంది
ఇన్స్పైర్ అయ్యారు, నచ్చింది, అండ్ పార్ట్ 2 చూసారు నేను అనుకుంటాను, నాకు కన్ఫర్మ్ అది. బట్ అట్లీస్ట్ ఒక్కడైనా పార్ట్ 1 చూసి, నా వీడియో చూసి పార్ట్ 2 సినిమా చూసారంటే ఐ విల్ బీ హ్యాపీ. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన కష్టాన్ని నేనేమీ కలుషితం చేయట్లేదు, ఆయన కష్టాన్ని నేను ఇంకా ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేశాను, దీనివల్ల నాకు రూపాయి లాభం లేదు, రూపాయి వచ్చింది లేదు, రూపాయి పోయింది లేదు. ఐఎమ్ జస్ట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. సో మోర్ ఓవర్ ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ ప్రమోటింగ్ ఆదిత్య దర్స్ హార్డ్ వర్క్ అండ్ గుడ్ ఫిల్మ్ బై స్ప్రెడింగ్ ఇట్ టు మోర్ పీపుల్. నేను ఈ వీడియోని ఇంకా, అంటే నేను ఈ స్టోరీ టెల్లింగ్ ద్వారా ఐఎమ్ ప్రమోటింగ్ ఇట్ టు మోర్ పీపుల్ అనమాట. సో దట్ వాజ్ మై ప్లాన్ అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ఇట్. బ్రో వై బ్రో ఐ బీన్ వెయిటింగ్ టు సీ దట్ ఆన్ ఓటీటీ, కాంట్ ఫైండ్ టైమ్, యూ రూయిన్డ్ ఇట్. బ్రో ఫస్ట్లీ నువ్వు ఓటీటీ వరకు వెయిట్ చేస్తావు అంటే నాకు తెలిసి నువ్వు థియేటర్లో ఈ సినిమా చూసుండవు. ఒకవేళ చూడలేదంటే నీకు నువ్వే ఎక్స్పీరియన్స్ రూయిన్ చేసుకున్నావు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే. అండ్ నేను సినిమా వచ్చిన 60 రోజుల తర్వాత చెప్పాను. చాలామంది ఫస్ట్ డేనే దురంధర్ 1 దురంధర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయని ఫస్ట్ డే రిలీజ్ డే రోజే చెప్పమన్నారు. నేను చెప్పలేదు, వెయిట్ చేశా, 60 రోజులు వెయిట్ చేశా. సినిమా థియేటర్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన తర్వాత, రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓటీటీలోకి వస్తున్న టైంలో నేను చెప్పాను లిటరల్గా. సో మీరు ఇప్పుడు వరకు థియేటర్లు చూడలేదంటే యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ రూయిన్డ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలామంది 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు చూడలేదంటే దట్స్ యువర్ లాస్ బ్రో. అండ్ ఓటీటీ వరకు వెయిట్ చేశారంటే నాకు తెలిసి మీరు థియేటర్లు చూసుండరు. ఒకవేళ చూశారు అంటే నేనేం పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పలేదు, ఓన్లీ కొన్ని పాయింట్స్ చెప్పాను, స్టోరీ చెప్పాను అంతే. అండ్ మీరు ఓటీటీలో వస్తుంది మళ్ళీ చూడొచ్చు. సో దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, ఇట్స్ యువర్ ప్రాబ్లమ్. ఎందుకు బ్రో మూవీ స్టోరీ లీక్ చేస్తున్నావు? బ్రో సినిమా వచ్చి 60 రోజులు అవుతుంది అండ్ ఓటీటీకి దగ్గర అవుతుంది, ఇప్పుడు వచ్చి స్టోరీ లీక్ చేస్తున్నావు అంటున్నావు అంటే ఇది ఫేస్బుక్ నుంచి వచ్చింది. హంజా ఫ్యామిలీకి ఏమైంది? వైఫ్ అండ్ కిడ్. హంజా ఫ్యామిలీ వాళ్ళు కెనడా వెళ్ళిపోతారు పాకిస్తాన్కి దూరంగా. హంజా అంటే జస్కిరత్ ఏమో ఇండియా వచ్చేస్తాడు, జమీల్ మామ ఒక్కడే అయిపోతాడు. క్లైమాక్స్లో కార్లో కూర్చున్నప్పుడు జమీల్ చెప్తాడు అనమాట, అదే హంజా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడు జమీల్ ఒక డైలాగ్ చెప్తాడు, ఇంకా వాళ్ళని వదిలేయి వాళ్ళని దూరంగా ఉండడమే బెటర్ బేటా, నువ్వు చాలా కష్టపడిపోయావు, ఇండియా వెళ్ళిపో అంటాడు. సో వాళ్ళు ఫ్యామిలీ అంతా వాళ్ళు కెనడా వెళ్ళిపోతారు, జస్కిరత్ ఇండియా వచ్చేస్తాడు. సో గూఢచార్ లైఫ్ అంటే అంతే, ఫ్యామిలీ ఎవరికి అటాచ్మెంట్స్ ఉండవు, వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. సో ఈ సినిమా కూడా అలాగే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కమెంట్ ఫ్రమ్ ఫేస్బుక్, మూవీ చూడమని చెప్పండి బట్ డోంట్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఇది మళ్ళీ నేను క్లారిఫై చేయబోతున్నా. నేను సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చేయలేదు. నేను ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్పుకుంటే 3 గంటల నరేషన్ చెప్పాల్సి వస్తుంది. నేను స్టోరీయే చెప్పా, కథ చెప్పా, 3 నిమిషాల్లో చెప్పా. అండ్ చాలా పాయింట్స్ ఇందాక చెప్పినట్టు చాలా పాయింట్స్ నేను మిస్ చేశాను. మీరు అవన్నీ కావాలంటే సినిమాని మళ్ళీ చూడండి, ఓటీటీలో చూడండి, సో దట్ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పిన దాంట్లో జస్ట్ కథ, మెయిన్ కథ చెప్పానంటే, ఎవరో కమెంట్స్లో చెప్పారు కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు, నేను ఓన్లీ కథ చెప్పానంతే. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పలేదు. మీరు మూవీని ఓటీటీలో చూడండి. సినిమా మొత్తంలో పాకిస్తాన్లో పుట్టి పాకిస్తాన్ కోసం పనిచేసి ఇండియా కోసం చచ్చిన ఉజైర్ బలోచ్కి అన్యాయం జరిగింది, లాఫ్టర్ ఎమోజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ లైఫ్లో ఉన్న ఉజైర్ బలోచ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకా చచ్చిపోలేదు, వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా వాడు అరెస్ట్ అవుతాడు. కాకపోతే నాకు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు నాకు చాలా సింపతిగా అనిపించింది. అయ్యో పాపం ఉజైర్ బలోచ్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఆయన ఎవరైతే వేసాడో దానిష్ అనే అతను వేసాడు, నాకు నచ్చింది. కానీ తర్వాత ఆలోచిస్తే వీడు దొంగ నా కొడుకే. ఎందుకంటే 26/11 ముంబై అటాక్ జరుగుతున్నప్పుడు అందరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తారు, ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు, ఇండియా దూలు తీరింది నవ్వుకుంటూ చూస్తారు. సో వీడు దొంగ నా కొడుకే. సో వీడి గురించి సింపతి అయితే అవసరం లేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది అయ్యో పాపం అన్యాయం జరిగింది అని కూడా. కానీ వాడు దొంగ నా కొడుకే, వాడు ఇండియన్ హేటరే. సో వాడు అరెస్ట్ అయిపోయాడు, ఇప్పటికీ అరెస్ట్ అయిపోయాడు, జైల్లో ఎక్కడో ఉన్నాడు వాడు. సో నో సింపతీస్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ గైస్. నెక్స్ట్ కమెంట్, ఇదంతా ఎందుకు చెప్తున్నావు భయ్యా? ఓకే, సో ఇది మనకు వచ్చిన కమెంట్స్ అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాం. అండ్ ఇలాగే చాలా పాజిటివ్ కమెంట్స్ వచ్చి అవన్నీ నేను ప్లేస్ చేయలేకపోతున్నాను ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో 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 మచ్ మీ అందరూ ఇచ్చిన పాజిటివ్ కమెంట్స్కి. ఇలాగే కొత్త వీడియోస్ రాబోతున్నాయి, కొత్త స్టోరీస్ రాబోతున్నాయి. నేను మెల్లిగా స్టార్ట్ చేయబోతున్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను చేయలేకపోయాను. త్వరలో కొత్త వీడియోస్ రాబోతున్నాయి. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకుని ఉండండి. అండ్ see you next time. Thank you so much for watching. Take care. Have a great day. Bye bye.